హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం ఇంకొక కొత్త హోమ్ డెకరేటివ్ ఐడియాతో ముందుకొచ్చాను. అదేంటంటే టెంకాయ పీచుతో ఇల్లు. టెంకాయ పీచుతో ఇల్లు ఏంటి అని అనుకుంటున్నారా? డోంట్ వరీ, అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. అది మీ షోకేస్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా వాల్స్గా తయారు చేసుకోవాలి. కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో దానికి మీకు ఇష్టం వచ్చిన కలర్ పేపర్ ఉంటుంది కదా, కలర్ షీట్, దాన్ని అంటించుకొని ఇలా వాల్స్ అన్ని తయారు చేసుకున్నాక దానికి ఒక డోర్ అన్నమాట. ఇలా చూడండి, నేను ఈ కలర్స్ ఎంచుకున్నాను, పింక్ అండ్ గ్రీన్. సో డోర్ కూడా మనం దీనికి ఇలా అటాచ్ చేసేద్దాము. దీనికి జస్ట్ ఫెవికాల్ వాడాను నేను. మీరు ఫెవికాల్ అయినా వాడచ్చు, లేదా ఫెవిక్విక్ అయినా వాడితే ఇంకా బాగుంటుంది. ఇలా అడ్జస్ట్గా అంటించేసి జస్ట్ ఇలా అంటించాం కదా. ఇప్పుడు ఇదంతా ఒక గోడ అండ్ చూడండి డోరు. ఓకేనా, ఇది మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను మళ్ళీ చూపిన అవసరం లేదు, ఎందుకంటే వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేసిన దాన్ని ఇలా అతికిచ్చేసాను. సో ఇప్పుడు మనము పైన టాప్ అన్నమాట, ఈ రూఫ్ అనేది మనకు మెయిన్. మనం ఎలా చేయాలంటే ఈ రూఫ్ని ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలా ఒక పేపర్ తీసుకోండి, కలర్ పేపర్, కొంచెం మందంగా ఉండే పేపర్ తీసుకోండి. మందంగా ఉన్న పేపర్ తీసుకొని మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మామూలు కంపాస్లో డివైడర్ ఉంటుంది కదా, ఆ డివైడర్తో ఇలా ఒక సర్కిల్ గీసుకోండి. సర్కిల్ గీసుకున్నాక ఇలా సిజర్తో ఈ సర్కిల్ని కట్ చేసుకోండి. ఇది నేను పేపర్కి చూపిస్తున్నాను ఎగ్జాంపుల్, కానీ మీరు కార్డ్బోర్డ్ మీద ఇలా సర్కిల్ తీసుకొని దీన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకొని ఇలా సర్కిల్ షేప్లో తీసుకున్నాక, ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా డ్రా చేయండి. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ అన్నమాట. ఇలా డ్రా చేసినాక ఈ పార్ట్ని కట్ చేయాలి. అలా కట్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని ఇలా ట్విస్ట్ చేసి ఇలా కోన్ షేప్లో చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కోన్ షేప్లో తయారు చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫెవికాల్, ఒక ఎడ్జ్లో ఫెవికాల్ అంటించేసేయండి. ఇలా ఎడ్జ్లో ఫెవికాల్ అంటించాక దీన్ని ఇలా స్టిచ్ చేయండి. ఇలా మనకు కోన్ షేప్లో పైన కప్పు ఇలా పెట్టుకోవడానికి రెడీ అవుతుంది. నేను ఇది ఎగ్జాంపుల్ చూపించాను. ఇది కొద్దిసేపు ఆరిన తర్వాత ఇప్పుడు మనకి అసలైంది టెంకాయ పీచు ఉంటుంది కదా, మీకు కొబ్బరి కొట్టినాక టెంకాయ పీచు అది పడేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచుకోవాలి. ఇట్లా తుంచుకున్న తర్వాత దీనికి లైట్గా పైన జస్ట్
ఇలా అంటించేసి ఇట్లా అంటేయాలి దీనికి పైన. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అంటించాలి. ఇట్లా మొత్తం టోటల్గా సర్కిల్ మొత్తం ఈ షేప్ మొత్తం అంటియాలి టెంకాయ పీస్తో. అలా అంటించిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని దీని మీద ప్లేస్ చేయాలి. చూడండి, ఈ లోపల పార్ట్ ఉంది కదా, లోపల పార్ట్కి ఫెవికాల్ అంటించేసి ఇలా మొత్తం స్టిక్ చేసి ఇదంతా ఇట్లా అంటించేసి ఈ హౌస్ మీద స్టిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎంత అందంగా ఉంది. ఇలా అంటించేసాక మనకి కాంపౌండ్ ఉంది కదా, ఈ కాంపౌండ్లో మనం ఇలా చిన్న చిన్న కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా సర్కిల్ చేసి నేను కట్ చేశాను. అది ఎట్లా తయారు చేస్తామంటే జస్ట్ ఇలా ఏం లేదండి, ఇలా కలర్ పేపర్ ఉంది కదా, దీన్ని ఇట్లా మడిచి ఇంకోసారి మడిచి ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీని ఎడ్జెస్లో ఫెవికాల్ అంటించి, ఈ ఎడ్జ్ ఉంది కదా దీనికి ఫెవికాల్ అంటించి ఆరిన తర్వాత కొంచెం ఇట్లా సర్క్యులర్ షేప్లో ఒత్తుకుంటే సరిపోతుంది. దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, వాటిని మనం కాంపౌండ్ లాగా వాడదాం. ఇలా డాట్స్ సర్కిల్స్ పెట్టి నేను 2 డిఫరెంట్ కలర్స్ వాడాను అన్నమాట ఈ సర్కిల్స్ కోసం. ఇవి కొంచెం ఇలా ఆడితే అతుక్కుంటాయండి. ఇలా అంటించాలి. నేను పింక్ అండ్ గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను, లైక్ కాంపౌండ్ లాగా. చూడండి, ఆటోమేటిక్గా ఈ టైం పట్టినా అంటుకుంటాయి. పింక్ అండ్ గ్రీన్ మీకు ఇష్టమైన కలర్ వాడచ్చు.
అంటించిన తర్వాత ఈ రెండింటిని ఇట్లా అటాచ్ చేయండి. ఇలా ఫెవికాల్ తీసుకొని ఇలా మొత్తం చుట్టూ అంటియాలి సర్కిల్స్ అన్నీ. అవి కొంచెం మారినాక అవే స్టిక్ అవుతాయి అన్నమాట. కాన్పూర్ కదా అందుకే ఇలా ఉంది. ఇది ఇలాంటివి ఫ్రెండ్స్, అంతే ఏం లేదు. చుట్టూ కాంపౌండ్ ఇంకొంచెం టైం పడుతుంది స్టిక్ అవ్వాలంటే. ఇలా ఫ్రెండ్స్ ఇట్లా అంటించుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏరియా అంతా టెంకాయ పీస్తో ఫిల్ చేసుకోండి. ఇలా మొత్తం మనకి టెంకాయ పీస్ ఉంటుంది కదా, ఇట్లా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తుంచేసుకొని ఇలా కింద ఫెవికాల్ వేసి అంటించేసుకోండి. రూఫ్ ఏమంటారు, సీలింగ్.
ఇలా ఫ్రెండ్స్ మన మామూలు టెంకాయ తీస్తాం కదా, ఇలా తీసి కింద గమ్మంతా అంటించేసి అలా కింద పరిచేయాలన్నమాట. ఇలా మొత్తం పొడిని ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్. బాటం అంతా గమ్ అంటించేసి ఇలా వేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా పెట్టేసేయండి. మొత్తం కాంపౌండ్ సో ఇలా ఫ్రెండ్స్ చూశారు కదా, టెంకాయ పీచ్ హౌస్ రెడీ అన్నమాట. మీకు కావాలనుకుంటే మధ్యలో ఫ్లవర్స్ కూడా పెట్టుకోండి అక్కడక్కడ. ఇలా ఫ్లవర్స్ అంటించుకోండి ఫ్రెండ్స్. ఇలా కలర్ పేపర్స్ తీసుకొని జస్ట్ ఇలా ఫ్లవర్ షేప్ కట్ చేసుకుని ఇలా గడ్డ మీద అక్కడక్కడ అట్లా డెకరేషన్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది చూడడానికి. రెడ్ అండ్ గ్రీన్లో
డెకరేషన్ చేసుకోండి. ఇలాంటి షేప్స్ అన్నీ లవ్ షేప్స్. అంతే ఫ్రెండ్స్. మీకు ఈ కొబ్బరి పీచు హౌస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మీకోసం చాలా చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో.